శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం అండి. మరి గత 2 రోజులుగా మీ మధ్యలో వాక్యాన్ని అందించలేకపోయాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మా 3వ అబ్బాయి స్టీఫెన్ యొక్క వివాహం 10-11వ తారీఖులో జరిగింది. చాలా అద్భుతంగా దైవ సేవకులందరూ కూడా కలిసి వచ్చి మంగంపేట గ్రామంలో ఆ యొక్క వివాహపు యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా చక్కగా నడిపించారు. వాతావరణం అనుకూలపరిచింది. చక్కటి వివాహము జరుగుటకు దేవుడు కృపనిచ్చాడు. ఇదంతటికీ కారణం మీ ప్రార్థన. మీరు చాలామంది ప్రార్థన చేశారండి. మీ యొక్క ప్రార్థనలు ఫలించాయి. ఎటువంటి ఆటంకములు కూడా జరగకుండానట్లుగా వివాహము అద్భుత రీతిగా జరిగించినందుకు, మరి మీరందరూ కూడా ప్రార్థన చేసినందుకు నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సౌఖ్యముగానే మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైన సహోదర సహోదరులారా, యేసుక్రీస్తును విశ్వసించిన తర్వాత పాపము అన్నటువంటి సమస్య చాలా తీవ్రంగా మనం ఎదుర్కోబోతూ ఉంటున్నాం. ప్రతి విశ్వాసి కూడా ఇందులో చిక్కుకొని ఉంటారు. తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. అవును, గతించిన కాలంలో మనం అవిశ్వాసులుగా ఉన్నప్పుడు శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చేదాని కోసమే మన శరీరమును అనుసరించి ఆ తర్వాత మనము లోకానుసారంగా ప్రవర్తించిన వారముగా కనబడుతున్నాం. అప్పుడు మనము పాపంలో నివసిస్తున్నా కూడా మనకు అపరాధములు అన్నటువంటి భావన కలిగి ఉండేది కాదు. ఎందుకంటే ఆత్మ ఆ రోజు మన మధ్యలో సజీవంగా లేదు కాబట్టి. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తును మనము అంగీకరించి ఉన్నామో, ఆయన నిత్య జీవము ద్వారా, ఆయన క్షమాపణ ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా మనము పాపము నుండి విముక్తి పొందగలిగి ఉన్నాం. కాబట్టి మనం పాపాన్ని వెంబడించకూడదు, పాపం వైపు తిరగకూడదు. ఒకసారి క్రీస్తును ధరించిన తర్వాత, క్రీస్తును రక్షకుడు అంగీకరించిన తర్వాత లోకంలో ఉన్నటువంటి ఏ కార్యంలోనికి కూడా మనం పాలు పంపులు పొందుకోకూడదు. అన్నిటికీ మేలుగా క్రీస్తును ధరించిన వారమై ఉండాలి. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరులారా, ఇది నా మాటలు కాదు, కానీ పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలు. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేసినా కూడా దేవుడు మన ప్రార్థన తప్పక వింటాడు. కాబట్టి మనం ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిగతులు మనం ఎరిగి ఉన్నా, మన పరిస్థితులను తారుమారు చేయగలిగే దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించేవారమై ఉందాం. రేపటి దినంలో, పునరుద్ధానిక దినంలో కుటుంబ సమేతంగా దేవుని సన్నిధానికి వెళ్ళి, దేవా మా పాపములను క్షమించి నూతన జీవితంలో మేము జీవించే తత్వాన్ని మాకు దయచేయమని దేవుని అడిగేవారమై ఉందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో చేయబడుచున్న ప్రార్థన, మరి తండ్రి ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ కూడా చక్కటి మీ ఆత్మీయ జీవితాన్ని పొందుకోగలిగిన శక్తిని మనం అనుగ్రహిస్తానని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.